హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిసెస్ జతి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఏందబ్బా మంచి గెటప్ వేసుకొని వచ్చిందని చూస్తున్నారా? నేను మ్యారేజ్ అయిన తర్వాత అసలు గెడ్డికే రాలేదనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అంటే 6 years తర్వాత వచ్చానమాట గెడ్డికి, తోటలోకి. మ్యారేజ్ కాకముందు కూడా కోస్తుండేదాన్ని, కాకపోతే ఇప్పుడు కూడా ఒకసారి కోసుకెళ్దామని వచ్చాను. యాక్చువల్గా నానమ్మ నేను కోస్తాలే నాన్న, అలవాటు తప్పిపోయింది కదా, నువ్వు చేతులు కోసుకుంటావు అనిందనమాట. అంటే మనకి కొంచెం ఎచ్చులు కదా, ఎచ్చులకి పచ్చిమిరపకాయలు తింటాం అనమాట. లేదు నానమ్మ నేను కోస్తా, నాకు వచ్చు బాగా, నేను ఇంతకుముందు కొయ్యలేదా గడ్డి అని శబదం చేసి వచ్చాను, మంగమ్మ శబదం చేసి వచ్చాను అనమాట నేను కోస్తానని. వీడికి వచ్చి చూస్తే మామూలుగా లేదు పని. ఇంతకుముందు అలవాటైన పని వేరు, ఇప్పుడు అలవాటు తప్పిపోయింది కదా. వీడికి వచ్చిన తర్వాత ఒక్క గేదెకి గడ్డి కోయడానికి వచ్చింది, కాకపోతే షర్టు మొత్తం తడిచిపోయింది అనమాట. మామూలుగా తడిచిపోలే. ఒక బర్రకి గడ్డి కోసేసరికి నేను పైన షర్టు వేసుకున్న షర్టు మొత్తం స్వెట్తో తడిచిపోయింది. ఇలాగానే ఒక 10 days కనుక వస్తే నేను దెబ్బకి స్లిమ్గా అయిపోతా అసలు ఈ స్వెట్కి. షర్ట్ ఎందుకు వేసుకున్నామని ఎవరు అడగొద్దండి, ఎందుకంటే షర్ట్ వేసుకోకపోతే వెనకాల మా అమ్మాయి పట్టుకుంది చూడండి, అది జున్నిగడ్డి అంటాము, కొంతమంది దుబ్బిగడ్డి కూడా అంటారు. అది హ్యాండ్స్కి కోసుకోబోతుంది అనమాట, అందుకని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే గడ్డి కోయడానికి వచ్చాను అనమాట. నేను గడ్డి ఎలాగ వస్తున్నాను, నీట్గా కోస్తున్నానా లేదా, నాకు గడ్డి కోయడం వస్తుందా లేదా మీరు కామెంట్ చేయండి చూసి. నాకు గడ్డి కోసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. మా అమ్మాయిని తీయమని చెప్తాను, నేను చిన్న చిన్న బిట్లు అయితే యాడ్ చేస్తాను నేను గడ్డి కోసేది. మా అమ్మాయి మామూలు అల్లరి చేయదు, చూసి ఎంజాయ్ చేయండి మీరు. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్. హాయ్ అండి, టుడేస్ మామీస్ టుడే. Today's mommy's birthday. Mommy's birthday na? Yes, I can do this, guys. Mommy's birthday na? Geddi birthday na? Video sarigdi. We study this now. Manchigdi. Hello, mommy. I don't think so. చూసారా, గడ్డి నేను నీట్గానే కోస్తున్నానా? నీట్గా కోసానో లేదో కామెంట్ చేయండి. మీరు గడ్డికి ఎందుకు వచ్చారండి అని మీరు అనుకోవచ్చు, కాకపోతే సిటీ లైఫ్కి అలవాటు పడిపోయిన తర్వాత అసలు విలేజ్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో నాకు సిటీకి వచ్చిన తర్వాత అర్థమైందనమాట. నేను ఇవన్నీ చాలా మిస్ అవుతాను అనమాట. నాకు ఇలా ఉండడం చాలా ఇష్టం. అసలు పల్లెటూరులో ఉండే అంత మంచి వాతావరణం సిటీ లైఫ్లో మనకు దొరకదు. మీకు అవకాశం దొరికితే కనుక మీరు కూడా తోటలకు వెళ్ళడం, చేలకు వెళ్ళడం ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది మీకు కూడా. ఓకేనా? చూడండి, నేను గడ్డి ఇన్ని నుంచి ఇది కొంచెం కోసా, ఇన్ని నుంచి అక్కడి నుంచి అక్కడ దాకా ఆడదాకా కోసా నేను గడ్డి. ఇదంతా కోసా అనమాట. ఇదంతా కూడా ఒక బర్రెకి సరిపోదు, పాలిచ్చే బర్రెకి కొంచెం ఎక్కువ వేయాలి గడ్డి. ఇదైతే దుబ్బిగడ్డి అంటారు, మా సైడ్ అయితే జున్నిగడ్డి అంటారు అనమాట. చాలా తక్కువ ఉంది. ఇవి గుట్టలు అనమాట. గుట్టలు అంటే రాళ్ళుండే చేను అనమాట. ఇది రాళ్ళుండే చేను అయ్యేసరికి అటువైపు మొత్తం గడ్డ కొంచెం ఎత్తుకుందనమాట, నీళ్ళు అక్కడికి వెళ్ళవు. రాళ్ళుండే చేనుకి ఏంటంటే నీళ్ళు ఎక్కడ పడినా అక్కడే ఇంకిపోతాయి అనమాట. అందుకని అదంతా వాటర్ పారలేదు. ఈ కొంచెం వాటర్ అయితే పారిందనమాట, నీళ్ళు పారినాయి. ఇవైతే నీళ్ళు పారినంత వరకు పచ్చగా ఉంది. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో ఇంకెక్కడ గడ్డి లేదు. ఈ జున్ను గడ్డి కొంచెం హైటే ఉంది, ఎక్కువ హైట్ లేదు. అయినా కూడా ఇంక ఇదే గతి, బర్రెకి ఏం లేదు. ఇంకా ఒకటే బర్రె ఉంది, ఇంకా దానికి ఒక్కదానికైనా కావాలి కదా. నా మ్యారేజ్కి ముందైతే ఒక 10 అయితే ఉండే అనమాట బర్రెలు. ఇప్పుడు తగ్గించేశారు, వర్షం లేదు, అట్లాగే బోర్లో వాటర్ కూడా లేవు. కొంచెం హైటే ఉంది గడ్డి, కానీ తప్పదు. బర్రెకి అయితే పాలు ఇచ్చే బర్రెకి పచ్చిగడ్డి వేయకపోతే పాలు అస్సలు ఇదనమాట. మనం సిటీలో తాగే పాలన్నీ ఇక్కడి నుంచి ఎంతో కష్టపడితే కానీ మనకి పాలైతే రావు. కాబట్టి ఎవరైనా సరే ఆర్గానిక్గా దొరికిన పాలైతేనే తీసుకొని తాగడం బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. ఇది మా తోట అనమాట. మీకు చూసారు కదా, గడ్డి అయితే కోస్తాను నేను. గడ్డి మోపు ఎలా కట్టాలి, అట్లాగా మోపు కొంచెం వెయిట్ ఉన్నా సరే ఎలా ఎత్తుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి మా అమ్మాయి తీస్తుంది. ఇంకొక విషయం అండి, నేను వీడియో కోసం అయితే గడ్డి కోయడానికి అయితే రాలేదండి. నేను ఎప్పుడు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా, ఊరికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నేను తోటలోకి కంపల్సరీ వెళ్తాను. నాకు ఇష్టం అనమాట అలా వెళ్ళడము. అందుకని వీడియో తీయడానికే తోటలోకి వచ్చే పని అయితే వీడియో స్టాండ్ అవన్నీ తెచ్చేదాన్ని కదా. పల్లెటూర్లలో ఏంటంటే వీడియో స్టాండ్ పెట్టి తీసి మనం అందరి ముందు మాట్లాడలేమన్నమాట. నాకైతే భలే సిగ్గు, అసలు నేను అట్లా చేయలేను.
వీడియో కోసం అయితే రాలేదు. నేను ఎలాగో నేను తోటలోకి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు వరి చెత్త కొట్టారు, అన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ నేనైతే తీయలేదు. ఇదైతే నేను మా అమ్మాయి వచ్చాము కదా, కొంచెం తీసి చూపిస్తే మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అంతే తప్ప వీడియో కోసం అయితే నేను గెడ్డికి అయితే రాలేదు, ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మిల్క్ గురించి నాకు చిన్న పాయింట్ చెప్పాను కదా. పాల ప్యాకెట్లు మనకు సిటీలో దొరుకుతాయి కదండి. సిటీలో దొరికే పాల ప్యాకెట్లు ఏం కలుపుతారో మన కళ్ళకు కనిపించదు కాబట్టి తెచ్చుకొని అందరు తాగేస్తారు. కానీ పల్లెటూరుల నుంచే, పునాది నుంచే మిల్క్ అనేది కల్తీ అయ్యి వస్తాయి అన్నమాట. వీళ్ళు ఎందుకు కల్తీ చేస్తారు అంటే ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. ఎందుకంటే ఒక 1 లీటర్ 50 రూపీస్ ఉందనుకోండి, పాలు శాతాన్ని బట్టి అనమాట మనీ వేస్తారు. ఒక 5% వచ్చిందనుకోండి 25 రూపీసే వేస్తారు. ఒక 4 లీటర్లు పోస్తే 100 రూపీస్ వస్తాయండి వీళ్ళకి. గడ్డి కోసుకొచ్చి బర్రెను మేపి కుడితి వేసి అసలు ఆ బర్రెని మేపినంత ఖర్చులో సగం కూడా వీళ్ళకి రాదనమాట. అందుకని వీళ్ళు కల్తీ చేస్తారు. వీళ్ళు తప్పని అసలు మనం అనుకోవడానికే లేదనమాట. అందుకని మీ చిన్నపిల్లలకు కనుక ఎవరైనా పాలు తాపే పని అయితే మీ కళ్ళ ముందు గేదె దగ్గర పిండించుకొని తీసుకొచ్చి కాగబెట్టి తాపడం చాలా చాలా మంచిదని నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. ప్యాకెట్ పాలు చిన్నపిల్లలకి అస్సలు తాపొద్దండి, ఓకేనా? ఇప్పుడు మోపు అయితే కట్టేద్దాం. మీరు ముందు చూసినట్టు నేను 2 కట్ల మీదే మోపు కడుతున్నానండి. యాక్చువల్గా 4 కట్ల మీద కడతారు. జున్నుగడ్డి అయితే 2 కట్ల మీద కడతారు. మామూలుగా గడ్డి లాంటిది అయితే 4 కట్ల మీద కడతారనమాట. 2 కట్లు వేసి కడుతున్నాను నేను. ఎంత బాగా చెమట వచ్చిందో. అమ్మ చెమట వచ్చింది, నాకు చెమట వచ్చింది, అమ్మకు చెమట వచ్చింది. తీస్తున్నా. ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నావు మమ్మీ? ఎడ్డి కడుతున్నావా? మమ్మీ స్ట్రాంగ్ ఉండో. మమ్మీ చూడండి, మోపు అయితే కట్టేసా. ఎత్తుకుంటా నేను. నా తీగకమ్ము, నేను గడ్డి ఎత్తుకుంటా. గడ్డి అయితే ఫస్ట్ ఎత్తుకునేటప్పుడు కొంచెం వెయిట్ ఉందనుకోండి, ఒక సైడ్ నుంచి లేపి ఫస్ట్ మోకాల మీదకి, అన్నించి నడుము మీదకి, అన్నించి భుజం మీదకి వేసుకుంటే ఈజీగా మోపు అనేది లేపేసేయచ్చు అనమాట. ఏందబ్బా ఇంత సోది చదువుతుంది, వినలేకపోతున్నామని ఫీల్ అవుతున్నారా? లేదండి, నాకు తెలిసిన విషయం నేను చెప్పాను మీకు, మీరు తెలుసుకుంటారని చెప్పాను అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇంకొక వీడియో